బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలో ప్రభుత్వ షట్డౌన్కు తెరపడింది. షట్డౌన్ ముగించే బిల్లును యుఎస్ కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. 209 ఓట్ల తేడాతోటి అమెరికా కాంగ్రెస్ ఆమోదించింది. బిల్లును అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు సభ పంపింది. అమెరికాలో 443 రోజుల ప్రభుత్వ షట్డౌన్కు బ్రేక్ పడింది. ట్రంప్ ఆమోదం తర్వాత ప్రభుత్వ షట్డౌన్ ముగియనుంది. అమెరికాలో ప్రభుత్వ షట్డౌన్కు తెరపడింది. షట్డౌన్ ముగించే బిల్లును యుఎస్ కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. 209 ఓట్ల తేడాతోటి అమెరికా కాంగ్రెస్ ఆమోదించింది. బిల్లును అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు సభ పంపింది. అమెరికాలో 43 రోజుల ప్రభుత్వ షట్డౌన్కు బ్రేక్ పడింది. ట్రంప్ ఆమోదం తర్వాత ప్రభుత్వ షట్డౌన్ ముగియనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్లో శ్రీలంక క్రికెట్ జట్టు పర్యటన తీవ్ర సంక్షోభంలో పడింది. ఇస్లామాబాద్లో జరిగిన ఆత్మాహుతి దాడి నేపథ్యంలో భద్రతా కారణాలతోటి 16 మంది సభ్యుల జట్టులోని 8 మంది ఆటగాళ్లు స్వదేశానికి తిరిగి వచ్చేయాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిణామంతో పాకిస్తాన్ శ్రీలంక మధ్య జరగాల్సిన వన్డే సిరీస్ రద్దయ్యే ప్రమాదం ఏర్పడింది. రావుల్పిండి వేదికగా ఈ రోజు రెండో వన్డే జరగాల్సి ఉండగా దానికి కొన్ని గంటల ముందే దేశం విడిచి వెళ్లాలని ఆటగాళ్లు నిర్ణయించుకున్నారు. తొలుత పాకిస్తాన్ అధికారులు భద్రతపై పూర్తి హామీ ఇవ్వడంతో పర్యటన కొనసాగించాలని భావించిన జట్టు సభ్యులు హోటల్లో సమావేశమైన తర్వాత 8 మంది ఆటగాళ్లు తమ నిర్ణయాన్ని మార్చుకుని వెనుతిరగాలని పట్టుబట్టారు. పర్యటన నుంచి మధ్యలోనే వైదొలిగితే 2 ఏళ్ల పాటు నిషేధం విధిస్తామని శ్రీలంక క్రికెట్ బోర్డు హెచ్చరించినా ఆటగాళ్లు వెనక్కి తగ్గలేదు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఆటగాళ్లపైన కఠిన చర్యలు తీసుకోవాలని బోర్డులోని కొందరు సభ్యులు భావిస్తున్నట్లుగా సమాచారం. పరిస్థితిని చక్కదిద్దేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ ఆ దేశ మంత్రి మొహిన్ నఖ్వీ రంగంలోకి దిగారు. ఆయన ఇస్లామాబాద్లోని హోటల్లో శ్రీలంక ఆటగాళ్లతోటి సమావేశమై పూర్తి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే పాకిస్తాన్లోని శ్రీలంక హై కమిషనర్తో చర్చలు జరిపారు. ఆయన పాక్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపైన సంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ ఆటగాళ్లలో భయాందోళనలు తగ్గలేదు. ఇస్లామాబాద్లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 12 మంది మరణించడం, అదే రోజు ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లోని క్యాడెట్ అకాడమీపై ఉగ్రదాడి జరగడం ఆటగాళ్లలో తీవ్ర ఆందోళనకు కారణమైంది. దీనికి తోడు 2009 మార్చి 3న లాహోర్లోని గడాఫీ స్టేడియం సమీపంలో శ్రీలంక జట్టు బస్సుపైన ఉగ్రవాదులు జరిపిన దాడి ఘటన వారిని ఇంకా వెంటాడుతూనే ఉంది. ఆ దాడిలో 7 శ్రీలంక ఆటగాళ్లు గాయపడగా 8 మంది పోలీసులు మరణించారు. ఆ ఘటన తర్వాత పాకిస్తాన్లో చాలా కాలం పాటు అంతర్జాతీయ క్రికెట్ నిలిచిపోయింది. మొత్తంగా ఈ పరిణామాలతోటి జరగాల్సిన మిగతా 2 వన్డేలు వాయిదా పడే అవకాశం ఉంది. ఒకవేళ సిరీస్ పూర్తిగా రద్దయితే నవంబర్ 19 నుంచి పాకిస్తాన్ జింబాబ్వేలతో కలిసి శ్రీలంక ఆడాల్సిన ట్రై సిరీస్ను కూడా వాయిదా వేసే యోచనలో పీసీబీ ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఢిల్లీ కారు పేలుడు కేసులో అధికారులు దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. పేలుడు సమయంలో కారులో డాక్టర్ ఉమర్ ఉన్నట్టుగా అధికారులు నిర్ధారించారు. ఉమర్ డిఎన్ఏ రిపోర్టు అధికారుల చేతికి అందింది. తల్లి డిఎన్ఏ తోటి ఉమర్ శాంపిల్స్ మ్యాచ్ అయినట్లుగా అధికారులు తెలిపారు. డాక్టర్ ఉమరే ఉగ్రదాడికి పాల్పడినట్లుగా నిర్ధారించారు. బ్లాస్ట్ సీన్ నుంచి అధికారులు డిఎన్ఏని సేకరించారు. కార్ స్టీరింగ్, యాక్సిలేటర్లో ఇరుక్కున్న కాల్ నుంచి డిఎన్ఏ సేకరించారు. బహ్రెయిన్లో జగిత్యాల టౌన్లోని కృష్ణానగర్కు చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన విషాదం నింపింది. అనుమాన్ల కళ్యాణ్ అనే యువకుడు పుట్టినరోజు నాడే ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ చేసుకున్నట్లుగా తల్లిదండ్రులకు అతని రూమ్మేట్స్ సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపించారు. 10 నెలల క్రితం బహ్రెయిన్ వెళ్లి అక్కడ కార్ వాష్ క్లీనర్గా కళ్యాణ్ పనిచేస్తున్నాడు. వచ్చే జీతం చాలకపోవడంతో వేరే పనులు చేరడానికి వర్కింగ్ వీసా కోసం కళ్యాణ్ డబ్బులు కట్టాడు. వీసా ఇవ్వకుండా మోసం చేయడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. కళ్యాణ్ మృతదేహాన్ని జగిత్యాల తీసుకొచ్చేందుకు అతని కుటుంబం ప్రభుత్వాన్ని సాయం కోరింది. మరోవైపు తమ కుమారుడు మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలపైన కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు రవాణా శాఖల ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని పటిష్టం చేసి నిరంతరం తనిఖీలు చేపట్టే విధంగా ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఈ నేపథ్యంలో సచివాలయంలోని రవాణా శాఖ అధికారులతోటి మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అధికారులకు వివరించారు. చెవెంల బస్సు ప్రమాదంతో నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై తీసుకున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రతిరోజు ఎన్ఫోర్స్మెంట్ ఆకస్మికంగా తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఓవర్లో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వాహనాలకు అదనపు పెనాల్టీతో పాటు సీజ్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రద్దయిన చెక్పోస్టుల వద్ద పనిచేసిన సిబ్బందిని కూడా ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో పనిచేసేలా ఆదేశాలు జారీ చేశారు. 97 మందికి ఏ విధంగా పోస్టింగ్స్ ట్రైనింగ్ ఇచ్చారో అట్లనే ట్రాన్స్పోర్ట్ కాబట్టి మీరేం ఓవర్ని కావాల్సిన అవసరం లేదు. ఎక్కడ కేసు అక్కడ పోస్టింగ్స్ ఇస్తారు. ఫస్ట్ పోస్టింగ్ మంచిగా పనిచేయండి, ట్రైనింగ్ తీసుకోండి. డిపార్ట్మెంట్కు మీకు మీ కన్నా ప్రాంతానికి కన్నా వాళ్ళందరూ మంచి పేరు తెచ్చే విధంగా గవర్నమెంట్కి మంచి పేరు తెచ్చే విధంగా పనిచేయండి. ఆ విషయం వాళ్ళు పెట్టుకుంటారు. 97 మందికి ఏ విధంగా పోస్టింగ్స్ ట్రైనింగ్ ఇచ్చారో అట్లనే ట్రాన్స్పోర్ట్ కాబట్టి మీరేం ఓవర్ని కావాల్సిన అవసరం లేదు. ఎక్కడ కేసు అక్కడ పోస్టింగ్స్ ఇస్తారు. చిత్తూరు జిల్లా కుర్మానిపల్లిలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. రాగి పంటకు కాపలాగా ఉన్న కిట్టప్ప అనే రైతుపై ఏనుగులు దాడి చేశాయి. ఏనుగుల దాడిలో రైతు కిట్టప్ప మృతి చెందాడు. ఏనుగుల సంచారంతో గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు. ఏనుగులను తరలించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా కుర్మానిపల్లిలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. రాగి పంటకు కాపలాగా ఉన్న కిట్టప్ప అనే రైతుపై ఏనుగులు దాడి చేశాయి. ఏనుగుల దాడిలో రైతు కిట్టప్ప మృతి చెందాడు. ఏనుగుల సంచారంతో గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు. ఏనుగులను తరలించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫోన్లైన్లో అందిస్తారు. నారాయణ రెడ్డి, చిత్తూరు జిల్లా కుర్మానిపల్లిలో ఏనుగుల బీభత్సానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నారాయణ రెడ్డి. గత కొంతకాలంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏనుగుల దాడులు విపరీతంగా ఉన్నాయి. అదే సమయంలో పంట పొలాలపై ఏనుగులు దాడులు చేస్తూ
తీవ్ర నష్టాన్ని రైతులకు కలిగిస్తున్నాయి. ఈ క్రమంలోనే నిన్న అర్ధరాత్రి సమయంలో చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని కోర్మాలిపల్లిలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. రాగి పంట పొలాల్లో అవి దాడులు చేయడంతో అక్కడే కాపలాగా ఉన్న కిట్టప్ప అనే ఓ రైతు పైన కూడా దాడి చేసి చంపేయడం కూడా జరిగింది. అంటే గత కొంతకాలంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అటు చిత్తూరు, పొలంనేరు, అదేవిధంగా చంద్రగిరి మండలాల్లో కూడా తరచూ ఏనుగులు దాడులు చేయడంతో రైతులు భీతిల్లిపోతున్నారు. అంటే వీటిని నియంత్రించడంలో గానీ వాటిని సురక్షితంగా అటవీ ప్రాంతాల్లో పంపించడానికి చేస్తున్న ప్రయత్నాలన్నీ పూర్తి స్థాయిలో ఫలించడం లేదు. అదేవిధంగా ఏనుగుల దాడులను నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు కూడా చేపడుతోంది. ఈ క్రమంలోనే కుంకి ఏనుగులను కూడా తీసుకురావడం జరిగింది. అయితే అవి ముసలమడుగులోని ఏనుగుల క్యాంపు కార్యాలయంలో శిక్షణ పొందుతున్నాయి. మరోవైపు వాటిని అంటే 4 రోజుల క్రితం డిప్యూటీ సీఎం అటవీ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా పలమనేరు ముసలమడుగు ఏనుగుల క్యాంపును కూడా ప్రారంభించడం కూడా జరిగింది. అయితే ఏదైతే ఈ యొక్క ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ఏనుగులను సురక్షితంగా అటవీ ప్రాంతాలకు పంపించడానికి, వాటిని పంట పొలాల్లోకి అదేవిధంగా గ్రామాల్లోకి జనవాసాల్లోకి రాకుండా నియంత్రించి మార్గనిర్దేశం చేయడానికి కుంకి ఏనుగులు కూడా శిక్షణ ఇస్తున్నారు. ఓవైపు శిక్షణ ఇస్తున్నారు, మరోవైపు ఏనుగులు దాడులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు సుమారు 23 మంది వరకు రైతులు గాని, అదేవిధంగా ఈ పంట పొలాల్లో కాపలాగా ఉన్న కౌలు రైతులు గాని చనిపోయినట్లు కూడా అటవీ శాఖ అధికారులు గుర్తించి డిప్యూటీ సీఎం కు చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా 34 పశువులు కూడా చనిపోయినాయి వీటి దాడుల్లోనూ కూడా చెప్పడం జరిగింది. సుమారు మొత్తం మీద అంటే 4000 ఎకరాలు కూడా పంట నష్టం జరిగిందని ఆ యొక్క తీవ్రతను కూడా డిప్యూటీ సీఎం కు అటవీ శాఖ అధికారులు వివరించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే తరచూ వీటి దాడులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. క్రమంగా అంటే అటవీ ప్రాంతంలో వాటికి సరైన ఆహారం గాని, త్రాగునీరు గాని లేకపోవడం వల్ల ఈ యొక్క గ్రామాల్లోకి అలాగే పంట పొలాల్లోకి తరచూ వస్తున్నట్లు కూడా గుర్తించారు. వీటి నియంత్రణ కోసం కొన్ని ప్రాంతాల్లో కూడా ట్రెంచులు గాని, అదేవిధంగా కందకాలు గాని త్రవడం కూడా జరిగింది. అదేవిధంగా సోలార్ ఫెన్సింగ్ కూడా వేయడానికి కూడా చేస్తున్న ప్రయత్నాలు అంటే పూర్తి స్థాయిలో అవి కాకపోవడం వల్లే ఈ యొక్క ఏనుగులు కూడా తరచూ ఈ యొక్క గ్రామాల్లోకి అలాగే జనావాసాల్లోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చక్రి నారాయణ రెడ్డి, చిత్తూరు జిల్లా కుర్మానిపల్లిలో సమీప గ్రామాల్లో ఈ మధ్య కాలంలో ఏనుగులు పంట పొలాలపై రైతులపై దాడులు చేశాయా? రైతులు ఏం చెబుతున్నారు? నారాయణ రెడ్డి చక్రి అంటే గత 3-4 నెలల ముందు యొక్క ఏనుగులు దాడి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇటీవల కొద్ది రోజులుగా పంట పొలాల్లో మాత్రమే దాడి చేసి వెళ్తున్నాయి. అంటే అంటే రైతులందరూ కూడా అప్రమత్తమైన క్రమంలోనే వాటి బారిన పడకుండా కొంత జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. అంటే ఏ సమయంలో వస్తుందో తెలియని పరిస్థితి నెలకొన్నది. అంటే కౌలుగా రైతులు కానీ, కాపలాదారులు కానీ కొంత భయాందోళనకు గురవుతున్నారు. చుట్టుపక్కల గ్రామస్తులు కూడా ఈ యొక్క పంట పొలాల్లో కాపలాగా ఉన్నారంటే కూడా కొంత భీతిలిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఏనుగులు వచ్చే పరిస్థితి ఉందని అటవీ శాఖ అధికారులు కూడా వారు మొరపెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే సురక్షితంగా తాము పంట పొలాల్లో కాపలాగా ఉండే పరిస్థితి లేదని చెప్పి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చక్రి నారాయణ రెడ్డి, మృతి చెందిన రైతు కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? అక్కడ స్థానిక నేతలు కానీ, అధికారులు కానీ అక్కడ పంట పొలాలను సందర్శించారా? వీరిని పరామర్శించారా? అంటే రాత్రి సమయంలో జరిగిన నేపథ్యంలోనే ఇప్పటికే అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ యొక్క మృతదేహాన్ని కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పటి వరకు అయితే ఎవరు ప్రజాప్రతినిధులు అయితే సంఘటనా స్థలానికి రాలేదు. కానీ ఫోన్ లైన్ లో కూడా వారి యొక్క సమాచారాన్ని జరిగిన సంఘటన కూడా అడిగి తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి అంటే కుప్పం సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పి కూడా అధికారులకు ఇది గురించి చెప్పడం కూడా జరిగింది. పూర్తిగా ఏనుగుల దాడులను నియంత్రించేలా కూడా చర్యలు చేపట్టాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క కుప్పం ఇటు ఆంధ్రాకు అటు తమిళనాడుకు సరిహద్దు ప్రాంతం కావడంతో ఎక్కువగా ఈ కర్ణాటక, తమిళనాడు నుంచి ఈ యొక్క ఏనుగులు కూడా అటవీ ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చే పరిస్థితి ఎక్కువ కనిపిస్తుంది. వాటిని నియంత్రించేలా కూడా చర్యలు చేపట్టాలని చెప్పి కూడా సీఎం కూడా చెప్పినట్లు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నారాయణ రెడ్డి.